కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, అప్పటి నుండి ఇప్పటి వరకు ఇలాంటి అభివృద్ధి జరగలేదని, తిరిగి మళ్లీ కాంగ్రెస్ హయాంలో ఉప నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందమల్ల పరమేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్లాపూర్ డివిజన్కు 3.5 కోట్లు మంజూరు చేయడం హర్షణీయమని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కపార సాయి గౌడ్, గ్రేటర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్, మల్లాపూర్ ఓల్డ్ విలేజ్ లో 61 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులను అందచేయడం అభినందనీయమన్నారు. మల్లాపూర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈరోజు రేవంత్ అన్న చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఓల్డ్ విలేజ్తో స్టార్ట్ చేస్తే ఇంకా మున్ముందు మల్లాపూర్ డివిజన్ అభివృద్ధి కోసం మా పరమేశ్వర గారి చొరవతోనే ఇంకా మున్ముందు మల్లాపూర్ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తామని సందర్భంగా అందరికి హామీ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంకి వచ్చిన ప్రతి ఒక్క నాయకులకు